వేరే భయపడలేదు, భయపడతాడు. వాళ్ళు తెరిచావా పట్టుకెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళిపోయారు రే అడుగు అలాగేమన్నా. ఎలా ఉందంటే మొత్తం పిడుగులు పడిపోతాయి. ఇంకా ఆ టైప్ లో కొట్టారు. మా కొట్టలేదు. మా అమ్మవారు నిజంగా లెగిసి వచ్చేసినట్టు కొట్టారు. ఇంకా అసలు తాండవమే. ఇంకా అమ్మవారితో రుద్రరూపం కనిపించేస్తుంది. ఇంకా హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు అడిగినట్టు ఇప్పుడు మా గణపతి నవరాత్రులు వీడియో అయితే చేస్తున్నాను. చూసారుగా ఎంత ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. మనతో పాటు ఒక చీఫ్ గెస్ట్ అయితే ఉన్నాడు. ఈయన మా గణపతి యువసేన, అంటే మా టీం పేరు గణపతి యువసేన. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచి ఇలా ఈ ఈవెంట్లు ఇవన్నీ అయితే చేస్తున్నారు. మా టీం గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి మనకు చీఫ్ గెస్ట్ ఉన్నారు. మా చీఫ్ గెస్ట్ ధర ఇది ఏబ్రా వెళ్ళిపోకూడదు. చీఫ్ గెస్ట్ ఇంట్రడక్షన్ అన్నా. చెప్పు, నీ పేరేంటి? హార్ష్గా బిహేవ్ చేయకు. నీ పేరేంటి చెప్పు. మొన్న నేను పొగిడారు అందరూ, నువ్వు బాగా చేస్తున్నావు వీడియోలు అని చెప్పి. నీ పేరేంటి చెప్పు. దేవుడు లేడా? ఇదా కోడిగుడ్డు. ఇదా కోడిగుడ్డు. కోడిగుడ్డే. మాట్లాడి ఇంకెత్తున్నాను. హలో హలో, ఏం చేస్తున్నారు? సరిపోయారు ఇద్దరును. ఓకే, అయిపోయింది అయితే ఇంట్రో. ఇప్పుడు ఈడితోనే మన గణపతి యువసేన మొత్తం వీడియో అయితే చేయబోతున్నాం. మా వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్లానింగ్ అయితే చేశారు, కొన్ని డ్యాన్సులు, కొన్ని కేరళ మేళం ఇవన్నీ. సో అవన్నీ ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. మా ఓడితోనే రచ్చ మొత్తం చేయబోతున్నాం. సో లెట్స్ గో, లెట్స్ స్టార్ట్. రజిత్, ఇదా నీ బొమ్మ కాకపోతే కొంచెం బొజ్జు వచ్చిందంటే కరెక్ట్గా అలాగుంది కదా. ప్రయాణంలో వస్తుంది అంతరాయం. మనోడికి కావాలంట. ఇప్పుడు మనోడు కోరికలు ఆకాశాన్ని అండుతాయి. చెప్పు, ఏం కావాలి చెప్పు. మా వాడికి కోరిక పుట్టినాయండి. మీ షాప్ని చూడగానే మా వాడికి కోరికలు వచ్చేస్తాయి. కాసేపు అలా అద్భుతమైన షాపింగ్ అయిన తర్వాత డైరెక్ట్ గా అటు నుంచి అంటే వినాయకుడి మండపం దగ్గరికి అయితే వచ్చేసాం. అన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకొక సైడ్ మన వాళ్ళు అయితే వినాయకుడికి సంబంధించి అన్ని రెడీ చేస్తున్నారు. కనిపిస్తున్నారు కదా, ఈయనే మన క్యూట్ వినాయక. మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఊరేగింపులో మొత్తం షో చేయడానికి మనకే మన ఫ్రెండ్స్ అందరికీ కళ్ళద్దాలు అయితే ఇచ్చేసారు. హాయ్ ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా కోరేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని దండం పెట్టేసి, ఎటువంటి దిష్టి కట్ట తగలకూడదని గుమ్మడికాయ కొట్టేసి మన ఊరేగింపు అయితే మొదలు పెట్టేశాం. ఈ లోపు మన అజిత్ గడ్ అయితే గెటప్ చేంజ్ చేసుకుని మరి వచ్చేసాడు. స్టార్టింగ్ మన కేరళ మేళం అయితే స్టార్ట్ అయింది. దానిలో కేరళ కుట్టీలు బాగుండడం వల్ల, అదే వాళ్ళు చేసే డాన్స్ బాగుండడం వల్ల దానికి మా అజిత్ గడ్ అయితే ఫుల్ గా వైబ్ అయ్యాడు. ఇంకా అదే వైబ్ ని కంటిన్యూ చేస్తూ కేరళ కుట్టీస్ ఇన్స్టాగ్రామ్ మోడల్స్ లో కొన్ని స్టెప్స్ అయితే వేశారు. ఎవరైనా చూస్తున్నావు చూసావు కానీ కొంచెం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకే. అలా కేరళ మేళంతో స్టార్ట్ అయ్యి బుట్ట బొమ్మలు, కాలికేదేవు గెటప్స్ తో ఊరంతా ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. చిన్నప్పుడు వీటిని చూసి తెగ భయపడిపోయేవాడిని అసలు. ఇప్పుడు వీటిని చూస్తే ఫుల్ కామెడీ అనిపించింది. మా అజిత్ గడి పర్ఫార్మెన్స్ చూసి అందరూ చాలా అమ్మాయికుడు అనుకుంటారు. వాడి అమ్మాయికత్వం ఎలా ఉంటుందో వాడి మాటల్లో మీరే వినండి. నువ్వు వాడి డొప్పల అమ్మాయితో ఫోటో దిగొచ్చు కదరా. పిల్లకేసుకుని ఉంది బాగాలేదా? నీకు జుట్టు పోసుకుని ఉండాలా బాగుండాలంటే. నీ పిల్ల మనోడు చూసారా, ఆ బుట్ట డ్రమ్స్ కొట్టి అమ్మాయి బాగాలేదండి. నీ వయసు ఎంతరా? ఎండకు నీరసం వచ్చింది ఫ్రెండ్స్, నీరసం వచ్చి కూర్చున్నాం ఫ్రెండ్స్. వీడియో తెస్తుంటే ఏంట్రా పనులు. మా ఫ్రెండ్ తొండ ఇందాక ఫోటో దిగమంటే ఓవర్ యాక్షన్ చేశాడు కదా. ఇప్పుడు వీడితో కాసేపు ఆడుకుందాం. మ్యాటర్ ఏంటంటే మనోడికి బుట్ట బొమ్మలన్నా గెటప్లన్నా పిచ్చ భయం. అసలు ప్యాంట్ తడిపేస్తాడు. ఇప్పుడు వాటి దగ్గర తీసుకెళ్లి మనోడి రియాక్షన్ ఉంటుందో చూద్దాం. భయపడలేదు, భయపడతాడు. వాళ్ళు తెరిచావా పట్టుకెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళిపోయారు రే అడుగు అలాగేమన్నా.
ఇంకా ఫన్ పక్కన పెడితే మా అమ్మవారి టెంపుల్కి వచ్చాక ఒకళ్ళు పర్ఫామ్ చేశారు, ఒకళ్ళ మించిన ఒకళ్ళు అయితే పర్ఫామ్ చేశారు. అది నేను మాటలో చెప్పలేను కానీ మీరే చూసేయండి. చెప్పు జెన్యూన్ రివ్యూ ఎలా కొట్టారు మన వాళ్ళు? అసలు ఎలా ఉందంటే మొత్తం పిడుగులు పడిపోతాయి ఇంకా ఆ టైప్ లో కొట్టారు. మా అమ్మవారు కొట్టలేదు, మా అమ్మవారు నిజంగా లెగిసి వచ్చేసినట్టు కొట్టారు. ఇంకా అసలు తాండవే ఇంకా అమ్మవారితో రుద్రరూపం కనిపించేస్తుంది ఇంకా ఆ టైప్ కొట్టారు. అది అలా ఉంటది మా వాళ్ళతో. ఇప్పుడు చెవులు పని చేయట్లేదు బేసిక్ గా, గుయ్యి అంటున్నాయి. అలా ఈ రోజు ఇంకా చాలా కష్టపడిపోయాం. సో కడుపు నిండా తినేసి కాసేపు ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అని అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మళ్ళీ నార్మల్గా అయితే రెడీ అయిపోయాం. ఇప్పుడు ఎందుకు నా గెటప్ చేంజ్ చేసానో మీకు కొన్ని మినిట్స్లో అర్థమవుతుంది. ఆ లాస్ట్లో లుక్ ఎలా ఉందో మీరు తప్పకుండా కింద కామెంట్స్లో చెప్పాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి జాయిన్ అయిపోతాం. బిఫోర్ నైట్ అవ్వగానే మనలో ఉన్న ప్రొఫెషనల్ డాన్సర్ బయటకు వచ్చి డాన్సింగ్లు చేసేస్తుంటాడు. అది ఎందుకో కూడా నేనే చెప్పేస్తా. ఎందుకంటే నైట్ మనం వేసిన డాన్స్ అవతలోడికి కనిపించదు, అవతలోడి వేసిన డాన్స్ మనకు కనిపించదు కాబట్టి తప్పు చేసినా చాలా కాన్ఫిడెంట్ గా చేస్తారు. సో అలా కొంతమంది డీజే వైబ్ అవుతుంటే ఇంకొంతమంది మాత్రం యుద్ధానికి కావాల్సిన ఆయుధాలని సిద్ధం చేస్తున్నారు. మనం కూడా వాటిలో పాలు పంచుకుందాం అని చెప్పి మన ఆయుధం మనం తీసుకుని ఎక్కడో దూరంగా ఉన్న రాజ్యం కాకుండా పొద్దు నుంచి మన పక్కనే ఉన్న మన తొండబాబు షెట్ట మీద అయితే యుద్ధం స్టార్ట్ చేసాం. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. కింద చిచ్చుబుడ్డు పెట్టి వెలిగించుకుంటే అది మండకుండా చల్లగా ఉంటదా? నేను ఒక్కడికి రాస్తే 10 మంది వచ్చి నాకు రాహారు. సర్లే గానీ మీరు చెప్పండి, మన బిఫోర్ ఆఫ్టర్ లుక్ ఎలా ఉంది? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు కూడా ఊపి రావడం జరిగింది. మనకు వచ్చిన 2 స్టెప్లని తిప్పి వేసి అదే డాన్స్ అని హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడతో ఆపాం. ది నెక్స్ట్ డే నిన్న డాన్స్ చేయడం వల్ల ఇవాళ కాల్ నొప్పి వల్ల 4 రోజులు వీడియో లేట్ గా వస్తాయి. నికాస్ బాయ్ ఏంటి మనోడిని చూసి ఏదో అయ్యిందో లేదంటే 90 వేసాడు అనుకుంటున్నారా? అస్సలు కాదు, వైబ్ అవుతున్నాడు. వైబ్ అవడం కోసం ఏకంగా దుబాయ్ నుంచి వచ్చాడు. మరి అంత దూరం నుంచి వచ్చినందుకన్నా ఆ మాత్రం అవ్వాలి కదా. సో అదే వైబ్ లో మా అజిత్ గడు కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. వచ్చిరాని డాన్సులతో చిన్న గొడవలతో మా ఊరంతా మా ఊరేగింపు చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో దేనికన్నా సరే ఒక హ్యాపీ ఎండింగ్ అవసరం కదా. సో అందుకే మా బుజ్జి గణపైకి మంచి గ్రాండ్ సెండ్ బ్యాక్ ఇద్దామని చెప్పి మా సెండ్ చెప్తున్నా అంతే. మనం ఏ ఫెస్టివల్ తీసుకున్నా, అది క్రిస్మస్ అన్నా, ఈద్ అన్నా, వినాయక చవితి అన్నా, ఏమన్నా సరే అది మనం చేసుకునేది అందరూ ఒక చోట చేరి ఒక పనిని హ్యాపీగా చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండడం. దానికోసం మనం పెట్టుకున్న పేర్లే ఈ పండుగలు, ఈ సంబరాలు ఇవన్నీ. నాకు మా ఊరికి అంతా చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఈ వినాయకుడి నిమజ్జనప్పుడే ప్రతిసారి చాలా బాధ వేసిద్ది. బట్ ఏం చేస్తాం, మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. సో వినాయక ఫాస్ట్కి వెళ్ళి మళ్ళీ ఫాస్ట్గా వచ్చాయి. మీ అందరికి ఇది జస్ట్ ఒక వీడియో అవ్వచ్చు, బట్ మా వరకు ఇది ఒక బెస్ట్ మెమరీ. ఈ వీడియోలో ఎక్కువ నా ఫేస్ కనిపించినప్పటికీ ఈ రోజు కోసం బ్యాక్ ఎండ్ లో ఉండి వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఈ వీడియోలో చూపించలేను కాబట్టి ఈ వీడియో మా కమిటీ కుర్రోళ్ళకి అంకితం. మరి మా ఊరేగి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చెప్పండి. ఇట్లు మీ గణపతి వ్యవసాయ ఇలా అయిందనమాట. See you in the next video. Thanks for watching. Bye bye now.